కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంగా మారిపోయిందని, అందుకే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వాములను చేస్తే తనిఖీలు పారదర్శకంగా సాగుతాయి, బాధితులకు న్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలు పాటించకుండా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పరిశ్రమలు నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలి. పీసీబీ కేవలం నివేదికలకు పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనల్ని పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవని వ్యాఖ్యానించారు.